కమ్ బ్యాక్ టు ఎపిక్ యష్మిత. మన ముందు వీడియోలో చెప్పుకున్నట్టు గంగాదేవి తన 8వ కుమారుణ్ణి తనతో పాటే నదిలోకి తీసుకువెళ్తుంది. అయితే అసలు గంగాదేవి తన సొంత కుమారులను ఎందుకు చంపాలనుకుంది తెలుసుకుందాం పదండి. అయితే 8 మంది వాసువులు వశిష్ఠ మహాముని వారి ఇంటికి వస్తారు. అయితే అక్కడ వశిష్ఠ మహాముని వారికి ఏది తక్కువ కాకుండా చూసుకుంటారు. తిండితో సహా తిండి కూడా స్వర్గంలో ఉన్నట్టు పెడతారు. అయితే ఇంత చిన్న కుటీరంలో ఇంత మంచి ఆహారం ఎక్కడ నుంచి వచ్చింది అని అనుమానిస్తారు వాసువులు. దాంతో వారు తెలుసుకున్నది ఏమంటే అదంతా ఇచ్చింది కామధేనువు, అదొక ఆవు. మనం ఏమడిగితే అది ఇస్తుందన్నమాట. వారు దాన్ని అపహరించడానికి ప్రయత్నిస్తే దాన్ని తెలుసుకున్న వశిష్ఠ మహాముని వారికి ఈ విధంగా శాపమిస్తారు. మీరు నా ఆవుని అపహరించడానికి ప్రయత్నించారు కాబట్టి మీరు భూమి మీద మనుషుల రూపంలో జన్మించండి అని శాపమిస్తారు. వాళ్ళు దేవతలు అవ్వడం కారణంగా వారు అన్ని రోజులు భూమి మీద ఉండడం కుదరడు. దాంతో వెంటనే వారు గంగాదేవి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పగా ఆమె మీరు నా కడుపున జన్మించండి, నేను మిమ్మల్ని పుట్టిన వెంటనే చంపేస్తాను అని చెబుతుంది. ఆ కారణంగానే ఆమె వారి కొడుకులను చంపేస్తుంది. అయితే మనందరికీ తెలిసింది శంతనుడు ఒక రాజు, కానీ ప్రతిపుడి చిన్న కొడుకు శంతనుడు. మరి మిగతా 2 అన్నలు ఏమయ్యారు, వారెందుకు రాజులు కాలేదో తెలుసుకుందాం. అయితే వారి పెద్దన్నకు ఒక రోగం వస్తుంది. దాంతో ఆయన చనిపోతారు. వారి 2వ అన్న పెళ్లి చేసుకొని వాళ్ళ భార్య వాళ్ళ రాజ్యానికి వెళ్ళి అక్కడే పరిపాలన చేస్తూ ఉంటారు. ఇంకా మిగిలింది శంతనుడే కాబట్టి శంతనుడిని రాజు చేస్తాడు ప్రతిపుడు. సో మనందరికీ తెలిసిందే ఈయన 2వ భార్య సత్యవతి. అసలు సత్యవతి ఎలా జన్మించింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.